అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీరు మీ పై అధికారుల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. మీ అభిప్రాయాలు ఇతరులకు చాలా ముఖ్యమైనవి కావచ్చు. మీరు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ స్వభావంలో చిరాకు పెరగడాన్ని మీరు అనుభవించవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావచ్చు. వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక నష్టభయం ఉన్న ఎలాంటి వ్యాపార నిర్ణయానికైనా ఇది సరైన సమయం కాదు. మీ మానసిక ఆందోళన ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీకు అన్ని వైపుల నుండి శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భావోద్వేగాలు అంచనాలు రెండు అధికమవుతాయి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. మీ సంబంధంలోని బాధ్యతలకు మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్త భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవివాహిత స్త్రీలు భిన్నమైన ఆలోచన విధానం, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. నూతన ఆలోచన విధానం మరియు సృజనాత్మకత ఈరోజు మీ వృత్తిలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు తమ ఆలోచనలను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీరు సాంకేతిక విద్య, సాంఘిక సేవ, మీడియా, విజ్ఞాన శాస్త్రం లేదా డిజిటల్ రంగంలో ఉన్నట్లయితే మీ సూచనలకు విలువ ఉంటుంది. వ్యాపార రంగంలోని మహిళలు కొత్త ప్రయోగాల పట్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు పూజ మరియు మతపరమైన కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమవుతారు. మీకు ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. పనిలో మీ పై అధికారి మాటలను తేలిగ్గా తీసుకోవడం హానికరం కావచ్చు. మీ సామర్థ్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. పాత స్నేహితుల్ని కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటి పనులపై శ్రద్ధ పెట్టడం కూడా ముఖ్యం. మీరు ఇంటి పునరుద్ధరణ లేదా అలంకరణను ప్రారంభించాలని ఆలోచించవచ్చు. ఆర్థిక లావాదేవీలు లేదా హామీల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత లోపం మానసిక అనారోగ్యాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. మీ డబ్బును తప్పుడు చోట పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. అపార్థాలు, ప్రమాదాలు మొదలైన వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ఎవరికైనా మంచి చేస్తున్నప్పుడు నష్టాలు చవిచూడవలసిన సమయం ఇది కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పనిచేసే చోట స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి గొప్ప మద్దతు లభిస్తుంది. వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన మీ కోరిక ఏదైనా చాలా కాలంగా నెరవేరకుండా ఉంటే అది ఈరోజు నెరవేరవచ్చు. ఈరోజు మీకు సరదాగా మరియు ఆనందంతో నిండి ఉంటుంది. అదృష్టం మీకు లాభాల కొత్త మార్గాలను తెరుస్తుంది. శుభవార్త ఏమిటంటే మీరు పాత పెట్టుబడులు మరియు గతంలో చేసిన పనుల నుండి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్ళడానికి అందమైన ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే మీ కుటుంబంలో పూజ, కీర్తన, భజన మొదలైన శుభకార్యాలను నిర్వహించవచ్చు. ఇవి మీ ఇంటికి సానుకూలతను తీసుకువస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడమే కాకుండా మీ సంబంధాలు కూడా బలపడతాయి. మీ సంభాషణలు నిజాయితీగా మరియు నిష్కపటంగా ఉండేలా చూసుకోండి. ఇది ఇతరులతో మీరు గాఢంగా మమేకం అవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక శ్రమలో పాల్గొనండి. యోగా లేదా వ్యాయామం మీ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మరియు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మీకు ఒక కొత్త ప్రారంభం అని గుర్తుంచుకోండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు మిమ్మల్ని మీరు నమ్మండి. కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొని మీ పనులను ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సహచరులు మరియు ఉన్నతాధికారుల నుండి సహకారం లభించడం వల్ల బాధ్యతలను సులభంగా నిర్వహించగలుగుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించి కొన్ని ముఖ్యమైన అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను అందించగలవు. కార్యక్షేత్రంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభించి గతంలో వేధించిన కొన్ని ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. ఆలోచనల్లో స్పష్టత పెరిగి ముఖ్యమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం మరియు ఆప్తుల ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రశాంతమైన మనస్తత్వం వల్ల పనుల్లో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. రోజంతా సంతృప్తికరమైన పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపించి అవసరమైన పనులను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా కొనసాగగలుగుతారు. కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయంగా మారవచ్చు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం ద్వారా ఆశించిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. రాజకీయాలు ఉన్నవారు ఎలాంటి నిర్ణయాలైనా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రాశికి చెందిన వివాహితులకు కొనసాగుతున్న సంబంధం త్వరలో ఒక కొలిక్కి వస్తుంది. నిర్మాణ రంగ నిపుణులు తాము చేపట్టిన ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తారు. ఈరోజు మీరు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఒక మంచి విద్యా సంస్థల ప్రవేశం పొందగలిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు చాలా పనులతో గడుస్తుంది, కానీ మీ కష్టానికి ఆశించిన ఫలితాలు అంతగా లభించవు. కాబట్టి అలసట మిమ్మల్ని ఆవరిస్తుంది. మీ ఆదాయ మార్గాలు కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి నిర్వహణకు సంబంధించి మీరు కుటుంబ సభ్యులతో ప్రణాళికలు వేసుకుంటారు. పొరుగువారితో లేదా స్నేహితులతో ఒక చిన్న వివాదం పెద్దది కావచ్చు. ఆవేశపడి కోపగించుకోకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నించండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. మీరు వాహనం లేదా ఆస్తిని కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. చాలా వ్యాపార పనులు ఫోన్లోనే పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆహార సంబంధిత వ్యాపారాలు గణనీయమైన లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంటే ఈరోజు మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. వైవాహిక సంబంధాలు సంతోషంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సామరస్యం, సహకారం ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. యువ స్నేహాలు మరింత బలపడతాయి. జలుబు, దగ్గు పెరిగితే నిర్లక్ష్యంగా ఉండకండి. మంచి డాక్టర్ను సంప్రదించండి. మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీకు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు నెరవేరవచ్చు. మీరు పూజ, కీర్తన, భజన వంటి కుటుంబ కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. శుభ సూచకం ఏమిటంటే మీరు గతంలో చేసిన పెట్టుబడులు మరియు పనుల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే చోట లేదా మీ ఇరుగు పొరుగు వారితో ఒక చిన్న వివాదం పెద్దది కావచ్చు. ఆవేశపడి కోపగించుకోకుండా శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించండి. గొడవలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.